బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఎలా ఉన్నారు? అయితే బాగున్నామండి. చూడండి, వర్షం అయితే మార్నింగ్ నుంచి వదలలేదండి. మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. బయటికి వెళ్ళడానికి లేదు, ఏం లేదు. మా చిన్న పాప అయితే గోల గోల అండి. బయట ఆడుకోవడం బాగా అలవాటు అండి తనకి. ఇంట్లో బంధించినట్టు అయితే అయిపోయింది ఈరోజు. ఒకటే ఏడుపండి. ఇప్పుడే వాళ్ళ డాడీతో బయటికి అయితే వెళ్ళింది ఏదోలాగా. చూడండి, వర్షము చీకటండి. అసలు చిరాకు ఉంది. కొండంత ఎండనైనా భరించవచ్చు, కానీ ఈ మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్షం అంటే చాలా చిరాకుగా ఉంటుందండి. వర్షం పడడం మంచిదే, కానీ ఇంకా మార్నింగ్ నుంచి అంటే కష్టం కదండి. ఏ పనులు అవ్వవు, ఏం అవ్వవు, చాలా చిరాకుగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ బట్టలు ఉతికేసాను, అవి కూడా ఆరలేదు. వాషింగ్ మిషన్లో డ్రై అయితే చేసేసి ఇంట్లోనే ఇలా ఫ్యాన్ వేసుకున్నాం కదండి. పడుకునే వరకైనా కొంచెమన్నా ఆరుతాయని ఇలా అయితే వేసేసానండి. మా పెద్ద పాప అయితే హోంవర్క్ చేసుకొని ఇప్పుడే అలా పడుకుందండి. ఈ ఇల్లు అయితే మాకు చాలా ఇరుగ్గా ఉందండి, చాలా చిరాగ్గా ఉంది. ఇంతకుముందు ఇల్లు అయితే బాగా డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెను. ఇదైతే చాలా చిరాగ్గా ఉంది. మాకైతే అస్సలు సెట్ అవ్వలేదండి. ఇంకా సామాన్లు కూడా ఇంకా పాత హౌస్లోనే ఉన్నాయి, తెచ్చుకోవాలి. ఏదైనా మంచి ఇల్లు అయితే దొరికే వరకని ప్రస్తుతానికి ఇదైతే తీసుకున్నామండి. చూడండి, అస్సలు దేనికి కంఫర్టబుల్గా అయితే లేదండి. ఇంకా ఏ వస్తువులు కూడా తెచ్చుకోలేదు మేము. బీరువా తెచ్చుకోలేదు, డ్రెస్సింగ్ టేబుల్ ఏవి తెచ్చుకోనే లేదు. ఓన్లీ మంచం, ఇంకా టీవీ, దివాన్ కట్, ఇవి వాడుకోవడానికి బట్టలు, ఇంకా కిచెన్లో సరిపడా ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను నేను, అంతేనండి. ఇంకా నా హౌస్ అయితే మంచిగా అయితే చూసుకొని దాంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోవాలి. చాలా ఇబ్బందిగా ఉందండి పిల్లలతో మాకు. ఈ హౌస్ అయితే అస్సలు సరిపోలేదు. మళ్ళీ చూడండి, రేకు అవ్వడం వల్ల ఈ వర్షం పడిన సౌండ్ బాగా వచ్చేస్తుంది మాకు. చాలా ఇబ్బందిగా ఉందండి అసలు. మళ్ళీ వర్షానికి ఇబ్బందిగా ఉంది. ఎండ అయితే బీభత్సం. ఎండ వస్తే మాత్రం ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండలేకపోతున్నామండి. అయితే చూడండి, ఇంట్లో ఇలా టీవీ వేసుకొని సీరియల్స్ చూసుకుంటూ టైంపాస్ అయితే చేస్తున్నాం ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, మా వారైతే డ్యూటీ నుంచి వస్తూ వర్షం పడుతుంది కదండి. నాకైతే ఇవి చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా ఇవి నా ఫేవరెట్ అండి. ఇవి మా నాన్న తెచ్చేవారు, ఇప్పుడైతే మా వారు కూడా ఈరోజు తీసుకొచ్చారు. ఇవంటే నాకు చాలా ఇష్టం అండి, బాగుంటాయి. ఇవి తీసుకొచ్చారు. ఇంకా చూడండి, ఈరోజు అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. ఏం వెజిటేబుల్స్ తీసుకొచ్చారు ఏంటనే చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇవైతే టమాటోస్ 1 kg 100 రూపీస్ అండి. ఇవి 100 రూపీస్ అంట కేజీ. ఇంకా చూడండి ఏమేమి తీసుకొచ్చారంటే, ఇంకా బీరకాయలు, చూడండి బీరకాయలు, ఇంకా పొటాటోస్, ఇంకా వంకాయలు, నిమ్మకాయలు, దొండకాయలు, ఇవి అయితే తీసుకొచ్చారండి వెజిటేబుల్స్. ఇవైతే మాకు ఒక 3-4 డేస్ అయితే వచ్చేస్తాయండి. మాకు మార్నింగే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసుకోవాలి కదండి, అందుకనే ఇవైతే మేము ఒక 3-4 డేస్కి సరిపడా అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇవన్నీ ఫ్రిడ్జ్లో అయితే సర్దుకోవాలండి. ఇంకా వంట కూడా చేయాలండి. వర్షానికి నాకైతే అసలు ఏం పని చేయ, నాకు అసలు మెయిన్ ఈ ఇల్లు అయితే నాకు కంఫర్ట్గా లేక అసలు ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయండి. ఇంతకుముందు నా వీడియోస్లో చూసినట్టయితే ఇల్లు ఎంత నీట్గా, ఎంత బాగా ఉండేదో చూశారు కదండి. ఈ ఇల్లు కంఫర్ట్గా లేక నాకు ఏ పని కూడా చేయాలనిపించట్లేదండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈవినింగ్ పూట ఇలా సీరియల్స్ అయితే చూస్తూ వర్క్స్ అయితే చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇదండి, ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.